నాగానందం. జీమూతకేతువు అనే విద్యాధర రాజుకు జీమూతవాహనుడు అనే కుమారుడు ఉండేవాడు. జీమూతకేతువు ముసలివాడై తన భార్యతో సహా అరణ్యాలలో తపస్సు చేసుకోబోతూ తన కుమారుడైన జీమూతవాహనుడికి రాజ్యాభిషేకం చేసి వనానికి వెళ్ళాడు. కానీ జీమూతవాహనుడికి రాజ్యభోగాలనుభవించటం కంటే తాను కూడా వనవాసం చేస్తూ తల్లిదండ్రుల సేవ చేయటమే ఆనందదాయకంగా కనపడింది. అందుచేత అతను కూడా వనవాసమే అవలంబించి తల్లిదండ్రుల వెంట ఉండిపోయాడు. రాజ్యభారమంతా మంత్రులపైన పడింది. ఒక వనంలో కొంతకాలం ఉన్నాక ఆ ప్రాంతంలో కందమూలాదుల కరువు ఏర్పడింది. అందుచేత ముసలిరాజు తన కుమారుడితో మలయ పర్వత ప్రాంతాన మంచి ఆశ్రమం చూసి రమ్మని చెప్పాడు. జీమూతవాహనుడు తన చెలికాడైన ఆత్రేయుడనే బ్రాహ్మణుణ్ణి వెంటబెట్టుకుని మలయ ప్రాంతంలోని గౌరీ ఆశ్రమానికి వచ్చాడు. వారిద్దరూ గౌరీ ఆలయం సమీపించే సమయానికి ఆలయంలో ఎవరో యువతి వీణ వాయిస్తూ మహాశ్రావ్యంగా దేవీ సంకీర్తన చేస్తూ ఉండటం వినిపించింది. ఆ సమయంలో ఆలయంలో దేవిని ఆరాధిస్తున్న చిన్నది విశ్వావసువు అనే విద్యాధరుడి కుమార్తె, మిత్రావసువు అనేవాడి చెల్లెలు. ఆమె పేరు మలయవతి. ఆమె గానానికి ముగ్ధుడై జీమూతవాహనుడు ఆలయం వెలుపలి నుంచి పాట ఆలకించసాగాడు. అయితే మధ్యలో ఆలయం నుంచి సంభాషణ వినిపించింది. కన్యక అయిన ఈ దేవిని ఎంత ఆరాధించి ఏం లాభమమ్మా, ఈమె నీకు తగిన భర్తను ఇవ్వబోదు అని ఆమె చెలికత్తె అన్నది. ఈ సంభాషణను బట్టి గానం చేసే మనిషికి పెళ్లి కాలేదని, ఆమెను చూడటం తప్పు కాదని గ్రహించి జీమూతవాహనుడు ఆలయంలో ప్రవేశించాడు. అప్పుడు మలయవతి జీమూతవాహనులు ఒకరినొకరు చూసుకుని ప్రేమించుకున్నారు. మలయవతి సిగ్గుచేత అతిథి సత్కారం కూడా చేయలేకపోయింది. ఇంతలో ఇంటి నుంచి ఆమెకు పిలుపు కూడా వచ్చింది. తర్వాత జీమూతవాహనుడు తన తల్లిదండ్రులను గౌరీ ఆశ్రమానికి చేర్చాడు. జీమూతవాహనుణ్ణి చూసినది మొదలు మలయవతి ప్రేమతో తపించిపోతుంది. ఒకనాడు ఆమె శైత్యోపచారాలకు గాను చెలికత్తెతో సహా చందనలతా గృహానికి వెళ్ళింది. అక్కడ చెలికత్తె ఆమెకు చందనపు చిగుళ్ళు పసర్లు పూసి అరటి ఆకుతో విసురుతూ ఉండగా జీమూతవాహనుడు తన చెలికాడైన ఆత్రేయుడితో సహా అక్కడికి వచ్చాడు. అక్కడ ఉండే పాలరాతి అరుగును వదిలి స్త్రీలిద్దరూ చెట్లచాటుగా ఇంకా లోపలికి వెళ్ళిపోయారు. అక్కడ మగవాళ్ల సంభాషణను బట్టి జీమూతవాహనుడు యువతినో ప్రేమించి బాధపడుతున్నట్టు స్పష్టమైంది. ఆ స్త్రీ ఎవరో మలయవతికి తెలియలేదు. జీమూతవాహనుడు తాను ప్రేమించిన స్త్రీ రూపాన్ని అరుగుపైన రచించాడు. అది మలయవతికి కనిపించలేదు. తాను ఇంతగా ప్రేమించే జీమూతవాహనుడు మరవతినో ప్రేమిస్తున్నాడనుకుని ఆమె ఈర్ష్య కూడా చెందింది. ఇంతలో జీమూతవాహనుణ్ణి వెతుక్కుంటూ మలయవతి అన్న మిత్రావసువు అక్కడికి వచ్చాడు. జీమూతవాహనుడు తాను చిత్రించిన బొమ్మను అరటి ఆకుతో కప్పి మిత్రావసువుతో మాట్లాడాడు. మా నాన్నగారు నా చెల్లెలైన మలయవతిని నీకిచ్చి పెళ్లి చెయ్యాలని ఉన్నట్టు చెప్పమన్నారు అన్నాడు మిత్రావసువు. మీతో సంబంధం చేసుకోవటం చాలా గొప్ప విషయమే కానీ నా మనస్సు వేరొక చోట లగ్నమై ఉండటం చేత నేనీ సంబంధానికి ఒప్పుకోలేను అన్నాడు జీమూతవాహనుడు. తాను ప్రేమించే స్త్రీ మలయవతేనని అతనికి తెలియదు. జీమూతవాహనుడి ఈ మాటలు వింటూనే మలయవతి మూర్ఛపోయింది. ఇతను పెళ్లికి ఒప్పుకునేదేమిటి, ఇతని తండ్రి చేత చెప్పిస్తే తప్పక ఒప్పుకుంటాడు అనుకుంటూ మిత్రావసువు వెళ్ళిపోయాడు. ఈలోపల చెలికత్తె చేసిన సపర్యలతో మలయవతి మూర్ఛ తెలిసి, మా అన్న ఇంకా ఉన్నాడో వెళ్ళాడో చూసిరావే అని చెలికత్తెను పంపేసి అక్కడ ఉన్న తీగతో ఉరిపోసుకోవడానికి యత్నించింది. మలయవతి మనస్థితి తెలుసుకున్న చెలికత్తె చాటున ఉండి ఈ సంగతి చూసి రక్షించండి రక్షించండి అని కేకలు పెట్టింది. పక్కనే ఉన్న జీమూతవాహనుడు పరిగెత్తుకుంటూ వచ్చి మలయవతి మెడ చుట్టూ ఉన్న తీగను లాగి వేశాడు.
తర్వాత జరిగిన సంభాషణ అపోహలన్నీ విచ్ఛిన్నమైపోయాయి. తనకు మిత్రావసు ఇస్తానన్న మలయవతి తాను ప్రేమించిన మనిషేనని జీమూతవాహనుడు తెలుసుకున్నాడు. అరటి ఆకు ఎత్తి అరుగుపైనున్న చిత్తరువు చూపించేసరికి జీమూతవాహనుడి ప్రేయసి తానే అయినట్టు మలయవతి కూడా తెలుసుకున్నది. వారిద్దరికీ త్వరలోనే యథావిధిగా వివాహం జరిగింది. ఆ సమయంలోనే మిత్రావసువు తన కొత్త బావమరిదికి ఒక దుర్వార్త తెచ్చి వినిపించాడు. మతంగుడనే శత్రువు జీమూతవాహనుడి రాజ్యాన్ని కాస్తా కాజేశాడు. ఇంత పని చేసిన ఆ మతంగుణ్ణి ఇప్పుడే వెళ్ళి చించి చెండాడేస్తాను, నాకు అనుమతి ఇయ్యి అన్నాడు మిత్రావసువు. మరొకరి కోసం నా ప్రాణాలనైనా ఇవ్వాలన్నది నా మతమై ఉండగా ఇంకొకరిని చంపిరమ్మని నేనెలా అనగలను అంటూ జీమూతవాహనుడు మిత్రావసువుకు అహింసా ధర్మబోధ చేశాడు. కొంతకాలం గడిచింది. ఒకనాడు మిత్రావసువు జీమూతవాహనుడు కలిసి మలయ పర్వత ప్రాంతంలోని సముద్ర తీరానికి సముద్రపు పోటీ చూడటానికి వెళ్ళారు. ఆహా, ఆ కొండలు చూడు, తెల్లగా హిమాలయ శిఖరాలలాగా ఉన్నాయి అన్నాడు జీమూతవాహనుడు. అయ్యో, అవి మలయ సానువులనుకుంటున్నావేమిటి? కావు, పాముల అస్థికల రాసుల గుట్టలు అన్నాడు మిత్రావసువు. ఇన్ని పాములు ఎలా చావటం జరిగింది అని జీమూతవాహనుడు అడిగాడు. పూర్వం గరుత్మంతుడు ఇక్కడికి వచ్చి తన రెక్కల గాలి చేత సముద్రపు నీటిని తోసివేసి అడుగున ఉండే పాములను పట్టుకుపోయి భక్షించేవాడు. అప్పుడు నాగరాజైన వాసుకి గరుత్మంతుడితో రోజుకొక నాగుణ్ణి బలి ఇచ్చి మిగిలిన పాములకు అకారణ భయం లేకుండా ఉండేటట్టు ఒప్పందం చేసుకున్నాడు అని మిత్రావసువు చెప్పాడు. అయ్యో, వాసుకి 1000 తలలు 2000 నాలుకలు ఉన్నాయే, అందులో ఒక్క నాలుక అయినా ఓ గరుత్మంతుడా, ఇవాళ నన్ను తిని ఒక్క నాగుడి ప్రాణం కాపాడు అనలేకపోయిందా అన్నాడు జీమూతవాహనుడు. అతను తనలో నా దేహం గరుత్మంతుడికి ఆహారంగా ఇచ్చి ఒక్క నాగుడి ప్రాణం కాపాడే అవకాశం దొరికితే నేనెంత ధన్యుణ్ణి అనుకున్నాడు. ఇంతలో అక్కడికి ఒక నౌకరు వచ్చి మిత్రావసువుతో మిమ్మల్ని మీ తండ్రి గారు రమ్మంటున్నారు అని చెప్పాడు. మిత్రావసువు జీమూతవాహనుడితో ఇది ఆపత్తర్కమైన చోటు, ఎక్కువసేపు మసలక త్వరగా వచ్చేయి అని చెప్పి వెళ్ళిపోయాడు. లేదు, నీటి దాకా వెళ్ళి వచ్చేస్తాను అంటూ జీమూతవాహనుడు సముద్ర తీరానికేసి కదిలాడు. ఇంతలో అతనికి అయ్యో నాయనా శంఖచూడా, నీ చావు చూడవలసిన గతి పట్టిందా నాకు అన్న రోదనం వినిపించింది. ఆ సమీపంలోనే వధ్యశిల ఉన్నది. ఆ రోజు గరుత్మంతుడికి ఆహారం కావటం శంఖచూడుడనే నాగుడి వంతు. వాడి తల్లి ముసలిది, ఆమెకు వాడు ఒక్కడే కొడుకు. వధ్యచిహ్నమైన ఎర్రబట్టలను పట్టుకుని శిల వద్ద కింకరుడొకడు ఉన్నాడు. ఆ బట్టలు కట్టుకుని శిలపైన పడుకుంటే గరుత్మంతుడు వచ్చి తినిపోతాడు. శంఖచూడుడి చావటానికి సంసిద్ధుడై ధైర్యంగానే ఎర్రబట్టలు తీసుకున్నాడు. కానీ వాడి తల్లి కడుపు పగిలేటట్టు ఏడుస్తున్నది. వాడు ఆమెను సముదాయించలేకుండా ఉన్నాడు. ఈ సమయంలో జీమూతవాహనుడు అక్కడికి వచ్చి సంగతంతా గ్రహించాడు. పుత్రశోకంతో మతిపోయి ఉన్న ముసలిది జీమూతవాహనుడి కాళ్లపైన పడి, ఓ గరుత్మంతుడా, ఇవాళ నాగరాజు నీకు నన్నే ఆహారంగా పంపాడు, నన్ను తిను అని ఏడ్చింది. ఆమె స్థితి చూసి జీమూతవాహనుడి గుండె కరిగిపోయింది. అమ్మా, నేను గరుత్మంతుణ్ణి కాను. ఆ ఎర్రబట్టలు నాకిచ్చినట్టయితే వేసుకుని నేను గరుత్మంతుడికి ఆహారమై నీ కొడుకు ప్రాణాలు కాపాడుతాను అన్నాడు జీమూతవాహనుడు. అంత మాట అన్నవాడివి నాకు శంఖచూడి కన్నా ఎక్కువైన వాడివి నాయనా, అటువంటి పనికి ఒప్పుకోను అన్నది. జీమూతవాహనుడు ఎన్ని విధాలా చెప్పినా శంఖచూడు కూడా ఎర్రబట్టలు ఇయ్యలేదు. గరుత్మంతుడు వచ్చే సమయం దగ్గర పడిందని శంఖచూడు గోకర్ణేశ్వరుడికి ప్రదక్షిణం చేసి రావటానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తల్లి కూడా వాడి వెంట వెళ్ళింది. సరిగ్గా ఆ సమయానికి మలయవతి తల్లి ఒక నౌకరి చేత
జీమూతవాహనుడికి ఇవ్వమని ఎర్రబట్టలు పంపింది. జీమూతవాహనుడు వాటిని సంతోషంతో తీసుకుంటూ, నువ్వు పద, అమ్మగారికి నా నమస్కారాలు చెప్పు అన్నాడు. చిత్తమంటూ నౌకరు వెళ్ళిపోయాడు. జీమూతవాహనుడు ఆ ఎర్రబట్టలు ధరించి వధ్యశిలపై పడుకున్నాడు. ఇంతలో గరుత్మంతుడు వచ్చి జీమూతవాహనుణ్ణి పట్టుకుని తినటానికై మలయ పర్వత శిఖరంపైకి తీసుకునిపోయాడు. ఈలోగా జీమూతవాహనుడి కోసం అత్తవారింటి నుంచి ఒక నౌకరు జీమూతకేతుడి ఇంటికి వచ్చాడు. అతను అక్కడా ఇక్కడా కూడా లేనట్టు స్పష్టమైంది. ఇంతలో జీమూతవాహనుడి చూడామణి ఆకాశం నుంచి నెత్తురుతో తడిసి ఆ సమీపంలో పడింది. దాన్ని జీమూతవాహనుడి తల్లి గుర్తించింది. ఆ సమయానికి ఏడుస్తూ ఎర్రబట్టలతో శంఖచూడుడు అటుగా వచ్చాడు. వాడి మాటలను బట్టి జీమూతవాహనుడు గరుత్మంతుడికి ఆహారమైనట్టు స్పష్టమైంది. జీమూతకేతువు, ఆయన భార్య మలయవతి కూడా అగ్నిప్రవేశం చేయటానికి నిశ్చయించుకున్నారు. నేను ముందుగా వెళ్ళి ఆ గరుత్మంతుణ్ణి కలుసుకుంటాను, మీరు అగ్ని తీసుకురండి అంటూ శంఖచూడుడు బయలుదేరాడు. గరుత్మంతుడి జీమూతవాహనుణ్ణి ఒక వంక పీక్కు తింటూనే అతనిలో భయాందోళనలు లేకపోవటము, ముఖాన సంతోష ఛాయలు గమనించి, ఎవరయ్యా నువ్వు అని అడిగాడు. ఆకలి మీదున్నావు, ముందు నీ కడుపు నించుకో అన్నాడు జీమూతవాహనుడు. ఇంతలో శంఖచూడుడు, గరుత్మంతుడా, వదులు వదులు, అతడు నాగుడు కాడు, నన్ను భక్షించు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరు ఎర్రబట్టల వాళ్ళని చూసేసరికి గరుత్మంతుడికి ఎవరు నాగుడో తెలియలేదు. శంఖచూడుడు తన పడగలు చూపాడు. తాను తింటున్నది విద్యాధరుడని తెలిసి గరుత్మంతుడు చాలా నొచ్చుకున్నాడు. అతనికి పశ్చాత్తాపం కలిగింది. కానీ ప్రాయశ్చిత్తం తెలియలేదు. ఎన్నటికీ జీవహింస చేయవద్దని జీమూతవాహనుడు గరుత్మంతుడికి ఉపదేశం చేశాడు. గరుత్మంతుడు స్వర్గానికి వెళ్ళి అమృతం తెచ్చి జీమూతవాహనుడిపైన, పాముల ఎముకల గుట్టలపైన చల్లాడు. జీమూతవాహనుడితో పాటు నాగులందరూ బతికారు. తర్వాత జీమూతవాహనుడు తన రాజ్యం పొందటమే కాక విద్యాధరులకందరికీ చక్రవర్తి అయి మలయవతితో పాటు సుఖంగా రాజ్యపాలన చేశాడు. కథ సంపూర్ణం. దేవుడి కన్నా గొప్పవరం. ఒకరోజు అక్బర్ పాదుషా ఇలా అడిగాడు, ఎవరు గొప్ప, నేనా లేక దేవుడా? నిశ్చయంగా తమరే అన్నాడు బీర్బల్. ఎందుచేత అని పాదుషా బీర్బల్ను ప్రశ్నించాడు. ఎందుచేతనంటే దేవుడు కూడా చెయ్యలేని పని ఒకటి తమరు చేయగలరు అన్నాడు బీర్బల్. నీకేమైనా మతిపోయిందా ఏమిటి? దేవుడొక పని చెయ్యలేడని, అది నేను చెయ్యగలనని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అన్నాడు పాదుషా. అవును మహారాజా అన్నాడు బీర్బల్. దేవుడు చెయ్యలేని పని అంటూ అసలు లేనే లేదు అన్నాడొక సభికుడు. అతనికి బీర్బల్ పైన అసూయ. ఉన్నది ఉన్నది అన్నాడు బీర్బల్ గొంతు పెద్ద చేసి. ఉంటే అది చాలా హేయమైన పని అయి ఉండాలి అన్నాడు సభికుడు. అంటే మన పాదుషా గారు హేయమైన పనులు చేస్తారని నీ అభిప్రాయమా అని బీర్బల్ ఆ సభికుణ్ణి నిలవదీసి అడిగాడు. చీచీ, అదేమీ లేదు, నేను చెబుతున్నది దేవుడు చేసే పనుల గురించి అన్నాడు సభికుడు. ఒక పని దేవుడు చెయ్యలేడని, దాన్ని మన పాదుషా గారు చెయ్యగలరని నేనన్నాను. ఆ సందర్భంలో నువ్వు దేవుడు చెయ్యలేనిది హేయమైన పనులు మాత్రమే అన్నావు. అంటే మన పాదుషా గారు అలాంటి పనులు చేస్తారనేగా నీ అభిప్రాయం అన్నాడు బీర్బల్. సభికుడు బిత్తరపోయి కంగారు పడుతూ ఊబిలో దిగినట్టయిపోయి, మహారాజా, అలాంటి దురాలోచన నాకు ఏ కోసానా లేనే లేదు. నా మాటకు అలాంటి చెడ్డ అర్థం వస్తుందని నేను ఊహించనైనా లేదు అని ప్రాధేయపడ్డాడు. పాదుషా చిరాకు పడుతూ, సరేలే, ఆ గొడవ అంతటితో వదిలేయి అని సభికుడితో అని బీర్బల్తో, బీర్బల్, నువ్వు జాముసేపు నాంచకుండా దేవుడు చెయ్యలేని పని నేనేది చేయగలనో వెంటనే చెప్పెయ్యి అన్నాడు. అవసరమైతే
మీరే మనిషికైనా యావజ్జీవ దేశ బహిష్కార శిక్ష విధించగలరా లేదా అని బీర్బల్ అడిగాడు. తప్పక విధించగలను. ఎప్పుడైనా ఎవడైనా మరీ పెద్ద నేరం చేస్తే వాడికి యావజ్జీవ దేశ బహిష్కరణ శిక్ష విధించడానికి ఏమాత్రం సంకోచించను అన్నాడు పాదుషా. ఇకనేం, దేవుడు కావాలన్నా అలాంటి శిక్ష ఎవరికీ విధించలేడు అన్నాడు బీర్బల్. ఎందుకు విధించలేడు అని పాదుషా అడిగాడు. ఎందుకు విధించలేడంటే, విశ్వమంతా దేవుడి రాజ్యమే గనక, ఆయన అధికారం చలామణి కాని చోటంటూ లేదు గనక, ఎవడు ఎంత గొప్ప అపరాధం చేసినా దేవుడు వాణ్ణి తన రాజ్యం నుంచి బహిష్కరించలేడు. బహిష్కరణ విధించిన మనిషిని ఎక్కడికి పంపాలో దేవుడికి తెలియదు. కాని తమరా పని తేలిగ్గా చెయ్యగలరు. అందుకే దేవుడు చెయ్యలేని పనులు కొన్ని తమరు చెయ్యగలరన్నాను అన్నాడు బీర్బల్. అక్బరు పాదుషా అతని సమాధానానికి చాలా సంతోషించాడు. బీర్బల్ ఓడిపోతాడనుకున్న వారికి పరాభవం అయింది. కథ సంపూర్ణం.